బోండా తింటివి, ఇంతగానం చట్నీ తాగుతివి. దేవుడా, మళ్ళీ అలా కొత్తగా టిఫిన్ సెంటర్ పెడుతున్నా, మంచిగా గిరాకీ రావాలి. శంకరా, हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎంత బాగుందో. గిరాకీ రావాలి రావాలి. బోండా వడ ఇడ్లీ పూరి, బోండా వడ ఇడ్లీ పూరి. టిఫిన్ అమ్మా టిఫిన్. 5 minutes later. టిఫిన్ టిఫిన్ టిఫిన్, వేడి వేడి టిఫిన్. రావాలమ్మా రావాలి. బోండా ఇడ్లీ పూరి. సెంటర్ పెట్టిరు కదా. ఏం కావాలి తమ్ముడు? టిఫిన్ సెంటర్ కొత్తగా పెట్టినావా అన్న? అవును తమ్ముడు, ఇయాలే ఓపెన్ చేసా. మరి మంచిగా టేస్టీగా ఉంటాయా? మస్తు టేస్ట్ ఉంటాయి తమ్ముడు, గుమగుమలు ఆడుతున్నాయి. కొత్తగా పెట్టినట టిఫిన్ సెంటర్, ఎట్లనైనా వేసి ఫ్రీగా కడుపు నింపుకోవాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కొత్తగా పెట్టినట టిఫిన్ సెంటర్, ఎట్లనైనా ప్లాన్ చేసి ఫ్రీగా కడుపు నింపుకోవాలి. ఏమైంది తమ్ముడు, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం టిఫిన్ కావాలన్నా చెప్పు. నీ టిఫిన్ గురించి ఆలోచిస్తున్నా, ఎట్లా టేస్ట్ ఉండదో అని. టేస్ట్ ఏందన్నా మస్తు ఉంటది. ఇప్పుడు నీకు టేస్ట్ చూపించే ఆగు. ఈ వడేత్తన్నా టేస్ట్ చూసేవా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంట్రా ఇది? టేస్ట్ చూసినావు కదా తమ్ముడు, ఇప్పుడు నీకు వడి అన్న, బోండా అన్న, ఇడ్లీ అన్న, పూరి అన్న, ఏమి ఇయ్యాలి? టేస్ట్ ఒక వడనే చూసినా కదా, బోండా ఎట్లుంటది? వేసేసాడు, బాగా వేసేసాడు. తమ్ముడు మైసూర్ బోండా, దానికి ఏంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. నువ్వు ప్లేట్ పట్టుకొని ఇదా ఒకసారి. అదేం తిన్నట్రా నాయన? తిన్నావు కదా, ఎట్లా
మంచిగుందా? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది కదా. పూరి అన్న, ఇడ్లీ అన్న, బోండా అన్న, వడి అన్న, ఏది ఇయ్యాలి? గా ఇడ్లీ ఎట్లుందో దాని టేస్ట్ కూడా చూడాలి కదా. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ఏంది తమ్ముడు నువ్వు తింటావా? అసలు టేస్ట్ లే చూస్తావా? ఇక చూడు. ఇప్పటికైనా ఏది ఇయ్యాలి చెప్పు అన్నా. నాకు పూరి తినబుద్ధి అవుతుంది అన్న, కానీ నేను ఆ పూరి టేస్ట్ ఎట్లుండేది ఉల్లే కదా అన్న. వేసేసాడు, బాగా వేసేసాడు. పొద్దున భలే గిరాకీ దొరికింది రా. ఇక టేస్ట్ చూసావు రా. ఇప్పటికన్నా చెప్పు, ఏ టిఫిన్ ఇవ్వాలి? అన్ని మంచిగానే ఉన్నాయి కదా. అన్ని మంచిగానే ఉన్నాయి గాని ఇప్పుడు నా కడుపు నిండింది. రేపచ్చి తింటా. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. ఏంది ఇప్పుడు కడుపు నిండింది, రేపచ్చి తింటావా? రేపు వస్తా అన్నా, రేపచ్చి తింటా అన్నా. ఏం చేద్దామంటవా? ఏమొచ్చుడో ఏమో తమ్ముడు. ఫస్ట్ బోని గిరాకే ఇట్లా వచ్చి ఫ్రీగా తినిపోతున్నావు. సరే ఇవ్వవా? Five minutes later. ఏం టిఫిన్ కావాలన్నా? వడనా, బోండానా, ఇడ్లీ, పూరియా? అన్ని వేడి వేడిగానే ఉన్నాయన్నా. ఇగో చూడు ఎంత బాగుందో. తమ్ముడు ఒక్క బోండా తీసుకురా, చట్నీ కొంచెం ఎక్కువ వేసుకురా. ఒకటే బోండానా? సరే తెస్తానా. రే 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 ఏంట్రా ఇది? ఓరి దేవుడా, ఎన్నడు తినలేదా ఏంది? చట్నీ గట్ట తింటాడు. తమ్ముడు చట్నీ తీసుకురా. చట్నీయా? ఓ నాయన, గిజం తినుర్రా చట్నీ. ఒకటే బోండాకి గంత చట్నీ తింటాడు. మౌన చట్నీ. తమ్ముడు ఇంకో చట్నీ. అన్నా నువ్వు బోండా తింటానమా చట్నీ తింటానమా? ఇంకొంచెం పోయి తమ్ముడు, ఏదో బంగారం అయినట్టు చెప్తాను ఇది మొత్తం. ఏంది ఇక్కడ? No.
వీడేందిరా బాబు ఆ చట్నీతోని పేపర్ ప్లేన్ కూడా తినేటట్టున్నాడు కదా. షేడ్ కడుక్కోవాలి తమ్ముడు. ఇక చెయ్యి కడుక్కున్నాడు ఎందుకన్నా, ఆయనతో కొంచెం ఉంది కదా అది నీకు నాకే ఇక గడినట్టు అయింది చెయ్యి. ఓ నిజమే కదా. రే 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 ఏంట్రా ఇది? ఎంత తమ్ముడు పైసలు? ప్లేటుకి 40 అన్నా, నువ్వు ఒక్కరు తిన్నావు కదా 10 రూపాయలు. సరే తమ్ముడు. ₹10 దిగో తమ్ముడు. మళ్ళీ రేపు వస్తా తమ్ముడు. అన్నా నువ్వు మళ్ళా రాకు, నువ్వు వస్తే నేను టిఫిన్ సెంటర్ బంద్ చేసినా అయింది. ఏమైంది తమ్ముడు? నేనైతే టిఫిన్ సెంటర్ ఎందుకు బంద్ చేసుడు? ఎందుకంటే ఒక్కటే బోండా తింటివి, ఇంతగానం చట్నీ తాగుతుంది. ఇంకోసారి రాకన్నా నీకు దండం పెడతా. అయ్యో తమ్ముడు, నేను తిన్నదే కొంచెం చట్నీ. నేను ఇంకా మస్తు చట్నీ తింటును. మళ్ళీ నువ్వేమైనా అనుకుంటావు అని కొంచెం చట్నీ తిన్నా. రేపొంచెం మస్తు చట్నీ తింటి. అరే నేను రాకనే చెప్తాను కదా, మళ్ళీ ఎందుకు వస్తా అంటాను? కొంచెమే చట్నీ తిన్నా అంటాడు ఫుల్ తిని. చట్నీ అయితే మస్తు ఉంది, కడుపు నిండా తిన్నా. 5 minutes later. టిఫిన్ అమ్మా టిఫిన్, వేడి వేడి టిఫిన్, తొందరగా రండి. టిఫిన్ అమ్మా టిఫిన్, టిఫిన్ చేసి పోయోదా. అరే తమ్ముడు, ఈ దారిలో టిఫిన్ సెంటర్ పెట్టిరా? అక్క ఇయానే కొత్త పెట్టినా. అవునా తమ్ముడు, ఈ రోజే ఓపెనింగ్ చేసినావా? అదే నేను రోజు ఇట్లనే వెళ్తా గానీ ఎన్నడూ కనిపించలే. టిఫిన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. వేడివేడిగా ఉన్నాయి. నాకు ఒక ప్లేటు పూరి పెట్టి తమ్ముడు, తింటా, ఆకలి బాగా అవుతుంది. సరే అక్క కూర్చో, నేను తీసుకొస్తా. తీసుకురా. బస్ తమ్ముడు, టిఫిన్ అయితే టేస్ట్ సూపర్ ఉన్నది. మంచిగానే ఉంటాయి అక్క, సూపర్ టేస్ట్. సూపర్ టేస్ట్. అక్క నువ్వు రోజు ఇట్లా పడే పోతా అంటున్నావు కదా అక్క, ఏం పని కోదావా అక్క? ఆఫీస్ కోదావా? ఆఫీస్కి కాదు తమ్ముడు, అక్కడనే మా దోస్తు ఉంటది. రోజు నా పని తీరినాక దాని దగ్గర పోయి ముచ్చట పెట్టడానికి పోతా. రోజు నా పని తీరినాక దాని దగ్గర పోయి ముచ్చట పెట్టడానికి పోతా. ముచ్చట పెట్టేసందుక? తమ్ముడు చెయ్యి కూడా ఈ నీళ్ళతోనే కడుక్కున్నాడా? కాడున్నాయి చూడు. ఉన్నాయా? అక్క 40 రూపాయలు ఇయ్యక్క. 40 రూపాయలు అంటాడు తమ్ముడు. పైసలు లేవేంలో చక్కగా పోయి కూర్చొని తిన్నా. అయ్యో తమ్ముడు, నేను ఈ టిఫిన్లు చూసిన సంబరంలా నాకు ఆకలి బాగా అయ్యి టిఫిన్ తిన్నా గాని అసలు నేను పైసలు లేవు నా దగ్గర. పైసలు తీసుకురాలే తమ్ముడు. పైసలు లేనే టిఫిన్ తినవా అక్క? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఫోన్ ఉంది కదా, ఫోన్ పే కొట్టు. అయ్యో తమ్ముడు, ఫోన్ ఉంది పేరుకే గాని నా అకౌంట్ లా డబ్బులు లేవు తమ్ముడు. ఏదో నేను ముచ్చట పెడదామని పోతన్నా, అంతలా నువ్వు కనబడ్డ వల్ల టిఫిన్ సెంటర్లా అవి చూసిన పానం ఆగకపోయినాక ఆకలైన వాళ్ళే తిన్న తమ్ముడు. నువ్వు రేపు కూడా పెడతావా తమ్ముడు? నేను మళ్ళీ రేపు కూడా ముచ్చటగా పోతా, రాంగా తీసుకొచ్చి ఇస్తా డబ్బులు నీకు. సరే అక్క, ఇవాళ నాకు భలే గిరాకీలు దొరుకుతున్నాయి. సరే రేపైతే మర్చిపోకుండా తీసుకురా. తమ్ముడు గట్లెందుకు మర్చిపోతా? నా కడుపు నిండా తిన్నా, నాకు గుర్తుండదు తమ్ముడు. రేపు కూడా ముచ్చట పెట్టవోగా
ఈ రోజు డబ్బులు రేపు తినడానికి 2 కలిపి తీసుకొని వచ్చి మళ్ళీ టిఫిన్ తిని పోతా. సరేనా తమ్ముడు? సరే అక్క. కొద్దిగా ఏమనుకోకు. ఇక పోతాన్న తమ్ముడు. అది దోస్తు చూస్తుంది. టిఫిన్ అమ్మా, టిఫిన్, వేడి వేడి టిఫిన్, వడ, ఇడ్లీ, బోండా, పూరి. 15 minutes later. నేను కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టినా, టిఫిన్ చేసి పోయేవి దావన్నా. తమ్ముడు నేను ఇప్పుడే అన్నం చేస్తాను ఇంటికాంచి. సూపర్ ఉంటదా అన్న, అన్నం తింటివి ఇంటికాంచి లేడికి వచ్చేవారు కరగలేదా? సూపర్ ఉంటదన్న, తిను. నాకు అద్దు తమ్ముడు, నేను పోతా. ఆగన్న, గట్ల ఎందుకంటావు? ఇక వచ్చి కూకో, నేను టిఫిన్ ఇస్తా. అదే నాకు అద్దు తమ్ముడు. ఏం కాదు, కూకో. సరే. ఏం టిఫిన్ కావాలన్నా? ఈ తమ్ముడు తినేరాక ఇచ్చి పెడతలేడు. పోనీ పాడిగా తిందాం. ఏమున్నాయి తమ్ముడు? ఏమేమి ఉన్నాయంటన్నా? ఇడ్లీ, వడ, బోండా, పూరి. నీకేం కావాలి తమ్ముడు? ఒక 2 ఇడ్లీలు ఇచ్చేసాయి. సరే అన్నా. రే 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 ఏంట్రా ఇది? తమ్ముడు సాంబార్ మాత్రం ఎక్సలెంట్ ఉంది తమ్ముడు, మస్తున్నది. మస్తుంటాయి అన్నా. తమ్ముడు సాంబార్. ఓరి దేవుడా, ఇదేందా కూడా అయ్యా సాంబారు. సాంబార్ మంచిగా పోయి. అయ్యో, కడుపు నిన్న అన్నం తిన్నా అన్నావు, సాంబార్ బాగానే తాగుతావు. సాంబార్ సూపర్ టేస్ట్ ఉంది తమ్ముడు, అందుకే తాగుతా. తమ్ముడు సాంబార్ తీసుకురా. ఓరి నాయన, తోపుకుంటే వట్టిగా పోయేటాయి. నేను రమ్మన్న టిఫిన్ చేసేదానికి ఇప్పుడు సాంబార్ మొత్తం కథం అవుతుంది. ఇక పోసే వరకు ఆగుతారేవా అన్న? మంచిగా ఉంది తమ్ముడు, పోయి. నీకెంత కావాలో పోసుకో, ఇక మొత్తం తాగు. సరే తమ్ముడు. ఇప్పుడే కాదు, దానికే మొత్తం మూతి పెట్టుకొని తాగు. ఏం మనిషో ఏమో. ఏ కదంతా తమ్ముడు, కొంచెం చాలు. తమ్ముడు చాలు. చేయకోరా. అంతే, ఇవాళ మొత్తం లాస్ కొత్తగా పెడితే. తమ్ముడు డబ్బులు ఎంత? అన్న, ప్లేట్ ఇడ్లీకి 40 రూపాయలు, కానీ నువ్వు 2 ఇడ్లీలు తిన్నావు కదా, 20 రూపాయలు. ఇంకా 10 రూపాయలు సాంబార్కి, మొత్తం కలిపితే 30 రూపాయలు ఇయ్యన్నా. నేను ఇయ్యా. ఇడ్లీలు ఎట్లా సాంబార్ పోసేనే? 20 రూపాయలు ఇస్తా, 10 రూపాయలు ఇయ్యా. నువ్వేమో నాకు ఇంత తాగినావా? కుక్కలా ఇంత తాగినావు, ఇంత తాగినావు. దానికి ఎవరు ఇయ్యాల 10 రూపాయలు? ఇంకా నాకు తెలియదు, నేను 20 రూపాయలు ఇస్తా అంటాను. ఏంది తమ్ముడు కుక్క గిక్క అంటాను? నువ్వే పిలిచినావు, నువ్వే తినమన్నావు. ఏదో సాంబార్ మంచిగా ఉందని తాగితే మళ్ళీ 10 రూపాయలు ఇవ్వమంటాను. ఇగో 20 రూపాయలు ఇస్తా, తీసుకో. పోతానా? ఏం చేస్తా, ఇలా లాస్ గిరాకీ.